హరే కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిత్య భక్తి గీతాలు. ద్వారక సముద్రంలో మునిగిపోతున్న సమయంలో శ్రీకృష్ణుని మూల విగ్రహం ఎక్కడికి వెళ్ళింది? ఆ రహస్యం దాచుకున్న పవిత్ర క్షేత్రమే గురువాయర్. గురువాయర్ క్షేత్ర మహత్యం ప్రకారం బ్రహ్మదేవుని వద్ద నుంచి వచ్చిన మహావిష్ణువు విగ్రహాన్ని శ్రీకృష్ణుడు ద్వారకలో ఆరాధించేవాడు అని చెప్తారు. కృష్ణుడు తన భూలోక అవతారం ముగియబోతుందని తన శిష్యుడైన ఉద్ధవుడితో ఇలా అన్నాడు: ద్వారక సముద్రంలో మునిగిపోతుంది, ఈ దివ్య విగ్రహం నాశనం కాకూడదు, దాన్ని రక్షించాల్సిన సమయం వస్తుంది అని సూచించాడు. అవతార సమాప్తి తర్వాత ద్వారక సముద్రంలో మునిగిపోయింది. అప్పుడు దేవతల గురువైన బృహస్పతి మరియు వాయుదేవుడు కలిసి ఆ విగ్రహాన్ని సముద్రం నుంచి రక్షించారు. వారు దక్షిణ దిశగా ప్రయాణించి కేరళ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ పరశురాముడు వారిని కలిసి అందమైన సరస్సు ఉన్న ఒక పవిత్ర స్థలానికి తీసుకెళ్లాడు. శివుడు మరియు పార్వతి ఆ ప్రదేశంలో విహరిస్తున్నారు. శివుడు ఆ స్థలాన్ని పవిత్రంగా ప్రకటించి ఇక్కడే ఈ దివ్య విగ్రహాన్ని ప్రతిష్ఠించండి అని ఆదేశించారు. అలా గురువు బృహస్పతి మరియు వాయుదేవుడు కలిసి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గురు ప్లస్ వాయు అనే భావనతో ఆ పవిత్ర క్షేత్రానికి గురువాయర్ అనే పేరు వచ్చింది. అదే నేటి ప్రసిద్ధమైన గురువాయర్ శ్రీకృష్ణ ఆలయం. ఈ విగ్రహం బయటికి చిన్ని కృష్ణులా దర్శనమిచ్చిన అంతర్లీనంగా వైకుంఠ నారాయణుని పరమతత్వాన్ని సూచిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నిత్య భక్తి గీతాలు. హరే కృష్ణ.